అమెరికా ఈ బలోచి లిబరేషన్ ఆర్మీని ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించడం చాలా తప్పుడు పని అని చెప్పి మిర్యార్ బలోచ్ ఎవరైతే బిఎల్ఏ లీడర్ ఉన్నారో ఆయన చెప్పుకొచ్చారనమాట. బలోచి లిబరేషన్ ఆర్మీ అనేది ఫ్రీడమ్ ఫైట్ కోసం వచ్చింది, అంతేకాని ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదని చెప్పి ఆయన చెప్పారు. అయితే ఈ బలూచిస్తాన్ సమస్య ఏంటి? పాకిస్తాన్లోనే ఒక పెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్ అనమాట. అయితే బలూచిస్తాన్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి, ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ బలూచిస్తాన్ డెవలప్మెంట్కి అది వాడకుండా పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాల డెవలప్మెంట్కి అది వాడుతున్నారు. దాంతోపాటు ఇదే ప్రాంతంలో గ్వాడార్ పోర్ట్ కూడా కడుతున్నారనమాట. చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ కూడా ఇక్కడి నుంచే వెళ్తుంది. ఇంత మినరల్ రిచ్ ప్రావిన్స్, తక్కువ పాపులేషన్ ఉన్న ప్రావిన్స్, కానీ డెవలప్ అవ్వలేదన్నమాట. అండ్ రీసెంట్గా బలోచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు చైనా వాళ్ళు ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళని అటాక్ చేయటం, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ పైన అటాక్ చేయటం, ముఖ్యంగా పొరుగునున్న దేశాలు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ కూడా కొంతవరకు బిఎల్ఏకి ఉందని అంటుంటారనమాట. అయితే పాకిస్తాన్ బలూచిస్తాన్ విషయంలో ఇండియా సపోర్ట్ చేస్తుందని బ్లేమ్ ఇండియా పైన వేస్తుందన్నమాట.